నాకు కూడా అప్పుడు నా గురించి ఏమి ఎంక్వైరీ చేయకుండా అడ్వాన్స్ కూడా ఎమ్మటనే అదే అన్నపూర్ణ స్టూడియోలో పిలిపించి ఇవి పెట్టుకో, పెళ్ళిది ముందు దగ్గర పడుతుందనగా ఇంకా మీకు రిమెంబర్ నేను క్లియర్ చేస్తాను 5,000 ఎక్కువే ఇచ్చిండు టోటల్ కాంట్రాక్ట్ మీద. అప్పుడు ఎవరు ఇయ్యరు అట్లా. అవును, కొంచెం డిస్కౌంట్ అడుగుతారు. 5,000 ఎక్కువ ఇస్తే నేను కూడా మా స్టాఫ్ని పిలిచి అన్న ఇస్తారు తీసుకురా అని చెప్పి అన్న చేతుల మీదుగానే ఇప్పించి. ఏంటంటే ఈయన చాలా మందికి సహాయం చేసాను. ఇవాళ ఎవరు ఆయన గుమ్మం దొక్కుతలేరు. నా కళ్ళతో నేను చూసా. 4 రోజులు తిరుగుతుండో నా బ్లడ్ రిలేషన్ కాదు మేడం, అయినా కూడా నేను బంధం అంతకంటే ఎక్కువగా లవ్ చేస్తా ఈయనని. చాలా మంది అరే నీ సొంతమన్న ఫిష్ వెంకట్ అది నువ్వు అట్లా రామరెడ్డి లాగా అది ఇది అని అంటే చేస్తున్న అవకాశం ఎట్లా వస్తుందో ఎవరూ చెప్పలేము. అది వచ్చినప్పుడు అన్న స్థాయికి నేను కూడా వెళ్తాను ఒక నమ్మకంతో. అన్నను కూడా ఏ రోజు నేను అన్న నాకు ఈ అవకాశం ఇప్పియండి, నాకు ఈ రికమెండేషన్ చేయండి అని అడగలే. ఆయన ఎంత కష్టపడి వచ్చిందో నాకు తెలుసు, ఎంత రికమెండేషన్ నుంచి వచ్చిందో కూడా తెలుసు. అది నేను కూడా అలానే వెళ్ళాలి అనే ఉద్దేశంతో అన్నతోటి చాలా సినిమాలు చేసిన. అభిమానంతో ఈ రోజు ఆయన బాగుండాలని మీరు కోరుకున్నారు. బాగుండాలి. చిరంజీవి గారు కూడా పొన్నంబాల గారికి చేసినట్టు మన తెలుగు ఇండస్ట్రీ అయ్యో మన వ్యక్తి చాలా సినిమాల్లో అన్నయ్యతోటి చేసాడు చిరంజీవి గారితో. కొంచెం చిరంజీవి గారు కొంచెం ఆయన మీద ఒకసారి చూస్తే యాక్చువల్లీ మళ్ళీ వెండి తెర మీద మళ్ళీ అందరినీ నవ్విస్తాడు. అయ్యో ఆ నమ్మకం ఉంది నాకు. తప్పకుండా చిరంజీవి గారికి తెలియజేసే బాధ్యత మీరు కూడా తీసుకోవాలి. తప్పకుండా. ఈ రోజు ఎలాగూ మీరు చేయి పట్టుకొని ముందుకు తీసుకొచ్చారు, అది ఊరికే పోదు. ఇండస్ట్రీలో ఉన్న పెద్దలందరూ నేను కూడా మనస్ఫూర్తిగా నమస్కరించి పాదాభివందనం చేస్తూ ఇండస్ట్రీ పెద్దలందరినీ కోరుకునేది ఒక్కటే, ఫిష్ వెంకట్ గారిని మీరు అందరూ చూశారు, మీ అందరూ అవకాశాలు ఇచ్చారు, ఆయన కృషి ఆయన చేస్తూనే వచ్చారు. బట్ ఈరోజు ఆయనకి మీ చేయూత కావాలి, మీ సపోర్ట్ కావాలి, మీ బ్లెస్సింగ్స్ కావాలి. తప్పకుండా మీరు అందరూ ముందుకొచ్చి ఫిష్ వెంకట్ గారిని ఆదరించాలని, ఆయన పూర్తిగా ఆరోగ్యవంతులయ్యే వరకు మీరు పరిపూర్ణమైన సపోర్ట్ అందించాలని హిట్ టీవీ ద్వారా మేము అందరం కోరుకుంటున్నాం. మీకు హిట్ టీవీ ద్వారా చేయగలిగిన చిన్న ఉడతా భక్తితో మీరు కూర్చో. మీరు ఎప్పుడు ఆరోగ్యంగా, ముందు కంటే ఇంకా ఆరోగ్యంగా, సంతోషంగా అందరినీ సంతోషపెట్టాలని, మీరు కుటుంబంతో చాలా సుఖంగా జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అమ్మ ముఖం చూడండి, ఎంత కళ అమ్మవారిలా ఉన్నారు ఆవిడ. ఆవిడ సంతోషంగా ఉండాలంటే మీరు ఆరోగ్యంగా ఉండాలి. మీరు ఆత్మాభిమానం బయట కానీ మన ఇండస్ట్రీలో మీరు పెట్టుకోవద్దు. మన కుటుంబం అది, మనం కష్టపడి పని చేసామంటే మన అన్ననో తమ్ముడినో అక్కనో చెల్లినో అడగడంలో తప్పు లేదు. వాళ్ళు సహాయం చేస్తే సహాయం అనుకోకండి మీరు. వాళ్ళ బాధ్యత, మిమ్మల్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మన సినిమాది, మన కళామ తల్లిది. వాళ్ళందరూ మీకు సపోర్ట్ చేస్తారని, చెయ్యాలని కూడా కోరుకుంటున్నాను. ఆ సపోర్ట్ మీరు మనసులో ఎలాంటి ఇబ్బంది పెట్టుకోకుండా స్వీకరించండి. తప్పకుండా. ఎందుకంటే మీ మనసు హ్యాపీగా ఉందనుకోండి, మీరు ఆరోగ్యం తొందరగా మెరుగుపడుతుంది. మీ ఆరోగ్యం మనసులో ఎలాంటి చింత పెట్టుకోకండి. అలాగే మీరు ఆత్మాభిమానంతో నాకు ఇబ్బందిగా ఉందని మాత్రం అస్సలు ఫీల్ అవ్వకండి. మీ అందరూ, ఎందుకు మీరు చాలా చాలా మంచివారు, నాకు తెలుసు. మీ మంచితనమే ఈరోజు మిమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చింది. దీన్ని మీరు జాగ్రత్తగా ఏమమ్మా చెప్పండి, ఏం బాధపడొద్దని చెప్పండి. ఆత్మాభిమానం వేరు, ఆరోగ్యం వేరు. ఆత్మాభిమానం అంటే ఆయనకు హక్కు ఉంది, అసలు ఆయన అడగకుండానే అందరూ చెయ్యాలి. బట్ మీరు చెప్పలేదు కాబట్టి లేట్ అయింది. 4.5 సంవత్సరాలు పోయింది, ఏం పర్లేదు. ఇంకా నిండు నూరేళ్లు మీరు ఆరోగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందరూ మీలాగానే తప్పకుండా. అస్సలు బాధ్యత, అది బాధ్యత. త్వరగా కోలుకుంటారు. మనిషి సంతోషంగా సపోర్ట్ కంటే ఎక్కువ ఇండస్ట్రీ వల్ల సపోర్ట్ ఉంటుంది అంతే. ఎందుకంటే తెల్లారు లెగిస్తే రాత్రి పడుకునేదాకా షూటింగ్ 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 మామూలుగా పరిగెత్తేవాడు. అవును, కొన్ని సినిమాలకి నేను కూడా వెళ్ళా. నేను షూటింగ్ చేయకున్నా కూడా ఇంతతోటి వెళ్ళేవాడిని. చూసాను కళ్ళతోటి. ఇవాళ నాకు వాళ్ళ మిసెస్ ఫోన్ చేయగానే నాకు బాధ అనిపించింది.
బాధ అనిపించింది, చాలా బాధ ఆది సినిమా ఎంత ఎండల్లో చేసాం మనం. అమ్మో ఏం ఎండలు అవి, పక్కన దూరానికి ఒక ఇల్లు కూడా ఉండేది కాదు. ఇక నాకున్న పనులన్నీ వదులుకొని నేను 4-5 డేస్ నుంచి ఇంటికి వచ్చి పాపం చాలా కేర్ తోటి చేస్తున్నా అన్నది. థ్యాంక్ యూ. ఈయన క్యూర్ అయితే నేను హ్యాపీ. తప్పకుండా, ఎందుకంటే మీ మంచి మనసుకు మీరు కూడా ఈయనలాగా మీరు ఎదగాలనుకుంటున్నారు కాబట్టి తప్పకుండా. ఎందుకంటే ఒకరికి మంచి టైం చేస్తే ఆ గురించి మంచి ఏం మనకు చేస్తాం? అస్సలు పోదు. కొంచెం లేట్ అవుతుందేమో కానీ అంతే. తప్పకుండా మనకి ఆ మంచి ఫలితాలు అయితే ఫలితాలైతే వచ్చేస్తాయి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అమ్మ, థ్యాంక్ యూ. ఫిష్ వెంకట్ గారికి ఇలా పరిస్థితి ఉందని తెలియగానే ముందుకొచ్చి సహాయం చేయడానికి సేంద్రియ వుడ్ ప్రెస్డ్ ఆయిల్స్, పికల్స్ అండ్ స్పైసెస్ నుంచి షాకిర్ గారు వచ్చారు. ప్లీజ్ వెల్కమ్. నమస్తే నమస్తే సార్. చూడండి, మీ మీద అభిమానంతో సేంద్రియ నుంచి వచ్చారు. అదే సార్, మీది చిన్నప్పటి నుంచి మీ వీడియోస్ అదే మూవీస్లో చూడడం, మీ కామెడీ టైమింగ్ అదంతా చాలా బాగుంటుంది. ఇంత బాధాకరమైన విషయంలో మేము మా వంతు సాయం సేంద్రియ వుడ్ ప్రెస్డ్ ఆయిల్స్ నుంచి మా వంతు సాయం సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. చూశారు కదా, ఫిష్ వెంకట్ గారి ఈ పరిస్థితిలో ఉన్నారు. అందరి సహాయం ఆయనకి అందాలని, అందరి బ్లెస్సింగ్స్ అందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీలో ఎందరూ అంటే చిన్న సహాయం అనుకోకుండా అందరూ సపోర్ట్ చేయాలని, ఆయన పరిపూర్ణంగా ఆరోగ్యవంతులు కావడానికి మన అందరం సహకరించాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.